స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు ట్రాన్స్ఫర్ దోస్ ఫండ్స్ టు పంచాయత్ కదా. అది వాళ్ళు చేసుకుంటున్నారు. వీడు వచ్చి చేశారు. నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది, ఇవాళ క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. ఆలోచించండి, ఇంటర్నేషనల్ లెవెల్లో వాట్ మెసేజ్ డస్ ఇట్ సెండ్ అవుట్? చికాకు పడతారు. ఇంటర్నేషనల్ ఎలక్ట్రిసిటీ, మన ఎలక్ట్రిసిటీ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. దానికోసం మీరు పని చేయండి. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ పెడుతున్నారు. సొంతంగా ఒక ఇండస్ట్రియల్ యూనిట్ చర్లపల్లి వాళ్ళకి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్, న్యూక్లియర్ రియాక్టర్ పెట్టుకొని వాళ్ళ ఏరియాకి కావాల్సిన పవర్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకుంటారు. వాళ్ళ అసోసియేషన్ ఉంది కదా. సో 7 రూపాయలు ఉన్న ప్లేస్లో మీరు 4 రూపాయలకి మీకు వచ్చేస్తుంది. 7 కూడా వాళ్ళ కమర్షియల్ ఐ థింక్ 12 రూపాయలు ఉంటుంది. చేయనియరు. ఎందుకంటే ఇక్కడున్న ఇన్ఎఫిషియన్సీ ఉంది చూడండి, ఇక్కడున్న ట్రాన్స్కోడ్ వాళ్ళది ఆ ప్రాబ్లం బయటకు వస్తుంది. డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ప్రాబ్లం వస్తుంది. సో ఇది మన దగ్గర ఉన్న ప్రాబ్లం అన్నమాట. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ లాట్ ఆఫ్ అవర్ ఇంటర్నల్ థింగ్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్, షిప్పింగ్, రోడ్స్, ఇది అన్నిటికీ మనకి ఇష్యూస్ ఉన్నాయి. మనం యూఎస్ని బ్లేమ్ చేసే ముందు మన వైపు చూసుకోవాలి. రేపు యూఎస్ మనకు ఆర్డర్ ఇస్తే కూడా, తీసుకోండి బాబు 3 బిలియన్ ఆర్డర్ వచ్చింది మీకు, ఇచ్చేసింది, ఈ ప్రొడ్యూస్ చేసి మాకు ఇవ్వండి, 2 నెలల్లో మాకు ఆర్డర్ కావాలంటే మాతో కాదు సార్, మా దగ్గర రోడ్లు బాగాలేవు, మా దగ్గర షిప్పింగ్ కంటైనర్స్ లేవు, మా దగ్గర షిప్పింగ్ కాస్ట్ ఎక్కువ, మా ఎలక్ట్రిసిటీ కాస్ట్ ఎక్కువ, అప్పుడప్పుడు కరెంటు పోతుంది, ఇదన్నీ మనం బయట వాళ్ళకి చెప్పుకోలేము కదా. అంతే. సో మనం ఒకరిని బ్లేమ్ చేసేటప్పుడు ఈ 3 ఫింగర్స్ ఆఫ్ ఫేసింగ్ ఎట్ మనం చూపిస్తుంటాయి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనం ట్రంప్ ఇది పెట్టారు, ట్రంప్ అది మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే వాజవన్ గారు, ఈ డిబేట్స్లో కూడా అదే ప్రాబ్లం. కొంతమంది వచ్చి ఎస్పెషల్లీ కమ్యూనిస్ట్ వాళ్ళు మనం కూడా చూసామన్న, ఇండియా అగ్రికల్చర్ అండ్ ఎక్స్పోర్ట్ ఓపెన్ అప్ చేస్తుంది ఈయూకి అని చెప్పేసి. అప్పుడు ఈయూ వాళ్ళు చెప్పారు మేము అసలు ఓపెన్ అప్ చేయలేదు, ఇండియా నో అని చెప్పారు మా దగ్గర. పీయూష్ గోయల్ గారు క్లారిఫై, పీయూష్ గోయల్ చెప్తే ఏం కాదు, ట్రంప్ ఎందుకు అనౌన్స్ చేశారు అది పెద్ద డిబేట్. 50 నుంచి 18 తగ్గిస్తా అని చెప్పి ట్రంప్ ఎందుకు అనౌన్స్ చేశారు, మోదీ ఎందుకు చేయలేదు? నేను అడిగిన ఒకటే ప్రశ్న, ఈ 50 పెట్టింది ఎవరు? ఎవరు? ట్రంప్ పెట్టుకున్నాడు. రెడ్యూస్ చేస్తే ఎవరు చెప్పాలి? ఆయనే చెప్పాలి. మోదీ చెప్పలేరు కదా. నేను చెప్పాను ట్రంప్ దగ్గర 18 చేయమని చెప్పాను, మోదీ చెప్తారా? అప్పుడు అడుగుతారు 18 ఎందుకు, మీరు 3 చేయొచ్చు కదా, 4 చేయొచ్చు కదా అంటారు. ట్రంప్ పెట్టారు, ట్రంప్ తీశారు. అండ్ ఇంకోటి కూడా సార్, దాంతోపాటు టెక్నికల్గా సెషన్స్ నడుస్తుండగా ప్రైమ్ మినిస్టర్ కెనాట్ మేక్ ఎ స్టేట్మెంట్, అది కూడా ఉంది. దట్ ఈస్ వై నెక్స్ట్ డే మార్నింగ్ దాని ప్రోటోకాల్ ఉంది, ఆ ప్రోటోకాల్ ప్రకారం మాట్లాడతారు అంతే. దాని తర్వాత నెక్స్ట్ డే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వాళ్ళు స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారు, పార్లమెంట్లో దాన్ని కాపీ పెట్టారు, కామర్స్ మినిస్టర్ మాట్లాడారు. సో మనం అర్థం చేసుకోవాలంటే మనం మిగతా దేశాల నుంచి నేర్చుకోవాలి. మనం 3rd రేట్ బజాజ్ స్కూటర్లు అమ్మేటోళ్ళం 80sలో. మన దగ్గర కార్ ఇండస్ట్రీ లేకుండా అప్పుడు. ఇప్పుడు చూడండి ఎంత బాగుపడ్డది. ఇప్పుడు మీకు స్కూటర్ కావాలా, బైక్ కావాలంటే వాడు బయట 10 మంది నిలబడతారు బైక్ వాళ్ళు. సేమ్ విత్ కార్స్, ఎంతో చాయిస్ ఉంది మీకు. ఒక టైంలో మారుతి, నేను ఫస్ట్ మారుతి కొన్నాను, మారుతి 800 శాంట్రో, అంతే 2000లో. అక్కడి నుంచి ఇండస్ట్రీ మారిపోయింది మొత్తం ఇప్పుడు. సో వీఆర్ బికమింగ్ మోర్ ఎఫిషియెంట్. కానీ మనకి ఇప్పుడు కూడా ఇన్ఎఫిషియన్సీస్ చాలా ఉన్నాయి. అది ఎక్కడైనా యూరోప్ నుంచి నేర్చుకుంటాం, జర్మనీ దగ్గర నుంచి ఇంజనీరింగ్ నేర్చుకోవాలంటే నేర్చుకుంటాం మనం. కాదు నేను నేర్చుకోను, నేను ఇట్లనే ఉంటాను, నేను మారను అంటే అది కాదు. ప్రతి స్టేట్ గవర్నమెంట్ కంపీట్ చేస్తున్నారు ఇప్పుడు. మాకు ఇన్వెస్ట్మెంట్ కావాలి. రేవంత్ రెడ్డి అంటారు నేను 1 ట్రిలియన్ ఎకానమీ చేస్తుండు, యోగి ఆదిత్యనాథ్ ఏమో నేను 3 ట్రిలియన్ అంటారు, దేవేంద్ర ఫడ్నవీస్ కూడా అదే మాట్లాడుతున్నారు. వెరీ గుడ్, చేయండి, అందరు కలిసి చేస్తే కదా. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు ఇచ్చిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇది. దీని ఆపర్చునిటీగా వాడుకోవాలి మనం. ఏంటి, మన దగ్గర నుంచి బయటికి మ్యాన్ పవర్ వెళ్లకుండా మనం చూసుకోవాలి. మ్యాన్ పవర్ ఏది, మనం ఎక్స్పోర్ట్ చేసిన మ్యాన్ పవర్ కాదు, పర్మనెంట్గా సెటిల్ డౌన్ కాకుండా చూసుకోవాలి మనం. మిగతా దేశాలకు వెళ్ళి ట్యాక్స్లు ఎక్కువ ఉంది, మన దగ్గర పర్సనల్ ట్యాక్స్ చాలా ఉంది. ఎందుకంటే మన దగ్గర అది ఒక యాటిట్యూడ్ ఉంది. వాడు 1 కోటి రూపాయలు కమాయిస్తున్నాడా, వాడి మీద 40% ట్యాక్స్. సరే మీరు హెల్త్ కేర్ ఇస్తున్నారా, ఇవ్వట్లేదు. ఫారిన్ కంట్రీస్లో ట్యాక్స్ ఎక్కువ తీసుకుంటాడు, హెల్త్ కేర్ ప్రొవైడ్, ఇన్సూరెన్స్ ఇస్తాడు. అదే, దట్ ఇస్ ద బిగ్ అడ్వాంటేజ్. మన దగ్గర లేదు అది. సో మీరు ట్యాక్స్ తీసుకున్నప్పుడు 30% తీసుకోండి. ఆ కేటగిరీకి మీరు హెల్త్ కేర్ ఇవ్వరు, మీరు లోవర్ లెవెల్కి ఇస్తున్నారు. అది కూడా కరెక్టే. ప్రధానమంత్రి స్కీమ్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ ఉంది. కానీ మీరు గేటెడ్ కమ్యూనిటీ కట్టేసి గేటెడ్ కమ్యూనిటీ లోపల ఉంటారు. 2 కోట్లు 3 కోట్లు పెట్టి గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు తీసుకుంటారు. 5 కోట్లు కూడా ఉన్నాయి. బయటికి రాగానే ఇథియోపియా లాగా రోడ్స్ ఉంటుంది, బయట మొత్తం గుంతలు ఉంటాయి. అవును. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు, మేము రోడ్ ట్యాక్స్ కడుతున్నాం, మేము మమ్మల్ని మంచి రోడ్లు ఎందుకు వేయట్లేదు? గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. నిన్న హైటెక్ సిటీలో నేను లోపల నుంచి తిరిగి ఆ బుట్టా కన్వెన్షన్ సెంటర్కి వెళ్ళడానికి ఎంత కష్టపడ్డా నాకే తెలుసు. మొత్తం గుంతలు.
అండ్ హైటెక్ సిటీ అంటాం దాన్ని మనం. సో వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ ఇంటర్నల్ ఎఫిషియన్సీస్. ట్రంప్ ఇచ్చిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. దీనికి ఇప్పుడు ఓన్లీ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ సైన్ అయింది. మనం జీసీసీ కంట్రీస్ కూడా సైన్ చేసాం. వాళ్ళు కూడా డిమాండ్ చేస్తారు, వాళ్ళకి యాక్సెస్ డిమాండ్ చేస్తారు, వాళ్ళ కంపెనీని ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటారు వాళ్ళు. జీసీసీ ఆయిల్ ఒకరోజు అయిపోతుంది, ఏదో ఒక రోజు అయిపోతుంది. ఒక 50 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాలతో ఆయిల్ ఉండదు. ఏం చేస్తారు? సో దే వాంట్ ఇన్వెస్ట్. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు పెట్టుబడి ఫ్యాక్టరీలు పెడుతున్నారు. వాళ్ళ వైపు పొల్యూటెడ్ ఫ్యాక్టరీస్ ఎక్కువ పెట్టలేరు, కెమికల్ ఫ్యాక్టరీస్ అంతా. వాళ్ళు ఎలక్ట్రానిక్స్ కానీ మిగతా ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి. అదే టైంలో వాళ్ళకి కావాల్సింది టెక్నాలజీ మన వైపు నుంచి, వాళ్ళకి కావాల్సింది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు షార్జా లాంటి ప్లేస్లో వాళ్ళు అక్కడ ఉన్న ఎమీర్ ఆయన ఎడ్యుకేషన్ మీద చాలా ఎంఫసిస్ ఇస్తున్నారు. ఈవెన్ దుబాయ్లో కూడా ఆఫ్ క్యాంపస్ ఉంది ఐఐటీది. సో మన వైపు నుంచి అది అడుగుతున్నారు వాళ్ళు. మీరు మా వైపు ఉన్న వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ, మనోళ్ళే ఎక్కువ అక్కడ. సో వాళ్ళు ఏమంటున్నారంటే మీరు టెక్నాలజీ తీసుకురండి, మీరు మిగతా తీసుకురండి, మీరు ఆఫీస్లో ఇక్కడ పెట్టుకోండి, మీరు కంపెనీలు ఇక్కడ స్టార్ట్ చేయండి, మేము మీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తాం. అటువైపు మేము ఇన్వెస్ట్ చేస్తాం, మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, మేము ఇన్వెస్ట్ చేస్తాం రియల్ ఎస్టేట్లో కానీ మిగతా టెక్నాలజీ కంపెనీస్లో కానీ దేంట్లో కానీ మేము పెట్టుబడి పెడతాం, మీరు ఎక్స్పాండ్ చేసుకోండి ఆ డబ్బులతో. వాళ్ళ లోకంలో ప్రతి కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు సూపర్ మార్కెట్ కొనుక్కున్నారు, ఎప్పుడో ఒకసారి హ్యారెడ్స్ కొనుక్కున్నారు లండన్లో. అట్లాంటివి వాళ్ళు పెద్ద పెద్ద, ఎందుకంటే వాళ్ళు తెలిసిపోయింది ఒక్కరోజు ఆయిల్ అయిపోతే మేము దీని మీద బతకవచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ మీద, మేము పెట్టిన పెట్టుబడి మీదే బతకవచ్చు, లేకుండా లైఫ్ స్టైల్ ఉండదు వాళ్ళకి. సో దానికోసం జీసీసీ వాళ్ళు సైన్ చేయడానికి వచ్చారు మన దగ్గరికి. వాళ్ళకి 2004 నుంచి 2 సార్లు మీట్ అయ్యాం మనం. దాని తర్వాత 2022లో వాళ్ళకి ఎవరో ఫారిన్ మినిస్టర్ ఎవరో వచ్చినప్పుడు జీసీసీ వైపు నుంచి అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు EU కాగానే వాళ్ళకి అర్థమైపోయింది, ఇప్పుడు సీరియస్ అయింది గేమ్ అని. సో ఇండియా ఇస్ అ బిగ్ మార్కెట్. జీసీసీ అంటే ఎవరు? సౌదీ అరేబియా, UAE, ఖతార్, కువైత్, ఒమాన్, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళకన్నా ముందు వీళ్ళ UAE ప్రెసిడెంట్ వచ్చిపోయాడు కదా. అది ఆయన వచ్చింది ఎందుకో మనకు తెలియదు, అది సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకు వచ్చారని. కానీ ఇది ట్రేడ్ డీల్ అండ్ దిస్ ఇస్ అ హ్యూజ్ మార్కెట్. మన వైపు నుంచి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ రైస్ పంపిస్తున్నాం వాళ్ళకి, మన టాప్ మోస్ట్ ఎక్స్ప్రెస్. మన వైపు నుంచి వెజిటబుల్స్ పంపిస్తున్నాం వాళ్ళకి. ఆలోచించండి. సో మనకు కూడా చాలా పెద్ద ఆపర్చునిటీ ఉంది జీసీసీ కంట్రీలో. లాస్ట్ 8 నెలల్లో మనం 5 అగ్రిమెంట్స్ చేసుకున్నాం. ఇంకా లోకంలో 180 రాష్ట్రాలు ఉన్నాయి. ఆఫ్రికన్ యూనియన్ ఉంది, పెద్ద కాంపిటీషన్ అక్కడ, అది కూడా ఓపెన్ అప్ చేస్తున్నారు. మన గయానాకి వెళ్ళి ప్రధానమంత్రిగా సంతకం పెట్టారు. ఎందుకు? రేర్ ఎర్త్స్ అండ్ ఆయిల్, వాళ్ళ దగ్గర క్రూడ్ ఆయిల్ ఉంది, అక్కడి నుంచి కొనుక్కోవచ్చు. సో మనం షాపింగ్ చేస్తున్నాం, బ్యాగ్ తీసుకొని సూపర్ మార్కెట్లో తిరుగుతున్నాం, ఎవడు నాకు నూనె ఇస్తాడు తక్కువ అని చెప్పేసి. అది ఎవడు ఇస్తాడో, దానికి రష్యా ఇస్తాడో నాకు సంబంధం లేదు. రష్యా ఇస్తాడో, వెనజువేలా ఇస్తారో, ఎవరు ఇస్తారో, నాకు $40-50 మాకు ఫ్యూయల్ కావాలి, ఎవరు ఇస్తే వాళ్ళ దగ్గర కొనుక్కుంటాం. కానీ దానికోసం యూఎస్ని కొట్లాడబెట్టుకొని మళ్ళీ 50% మన ఎంప్లాయీస్ సఫర్ అవుతారు. మోదీకి ఏం కాదు, మోదీ గారు విల్ బి ప్రైమ్ మినిస్టర్, రాహుల్ గాంధీకి ఏం కాదు, పొలిటీషియన్స్ ఆర్గ్యూ చేస్తున్న పార్లమెంట్లో పొలిటీషియన్కి ఏం ప్రాబ్లం. తిరుపూర్లో 3 లక్షల మంది ఉద్యోగం పోతుంది, లుధియానాలో పోతుంది, కాన్పూర్లో పోతుంది. ఇదెందుకు? వాళ్ళకు ఉద్యోగం ఇంకా డబుల్ చేయండి మనం చెప్పండి. సో వీఆర్ నాట్ కాంప్రమైజింగ్, మీరు గివ్ అండ్ టేక్లో ఉన్నారు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉండే, ఒక ఫేమస్ పోయిట్ చెప్పారు, నో మ్యాన్ ఇస్ అన్ ఐలాండ్. మనం పక్కన ఏం జరిగితే నాకేం ప్రాబ్లం లేదు, పక్కన జరిగితే మీకు ప్రాబ్లం ఉంటుంది, మన మీద ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది. ఎక్కడో రష్యా యుక్రెయిన్ కొట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ $220 అయినాయి. ఎందుకంటే మనం మ్యాక్సిమం సన్ఫ్లవర్ సీడ్స్ యుక్రెయిన్ తెప్పించుకొని ఇక్కడ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుండే, అది సడన్గా బంద్ అయిపోయింది ఓవర్ నైట్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి వాసుదేవన్ గారు, అండ్ వీ షుడ్ వర్క్ ఆన్ దిస్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. సో చూసాం కదా, ట్రంప్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చాడు. ఇన్నాళ్ళు ట్రంప్ పిచ్చితనంతో వ్యవహరిస్తూ వచ్చారని అనుకుంటూ వచ్చాం. బట్ వేరాస్ ఈరోజు వచ్చిన ఫ్రెష్ మొత్తం అబ్జర్వేషన్స్ అని కనుక చూస్తే మనం దీన్ని ఉపయోగించుకోవాలి. ఈరోజు మన మ్యాన్ పవర్ అండ్ మన ప్రొడక్షన్ కెపాసిటీస్ పెంచుకుంటే, సురేష్ గారు చెప్పినట్టు జీసీసీ నేషన్స్ పరిగెత్తుకుంటూ వచ్చాయి మళ్ళీ ఒక అగ్రిమెంట్ కోసం. మాతో చేసుకోండి, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ పెడతాం, మాకు ఇవి చేసి పెట్టండి, మీరు ఇవి చేసుకోండి. సో ప్రపంచంలో మార్కెట్ పూర్తిగా ఓపెన్ అయిపోయి 2 FTAలు అయిపోయిన తర్వాత, ప్రత్యేకించి యూరోప్ తోటి ట్రేడ్ డీల్ అయిన తర్వాత ట్రంప్ దిగొచ్చాడు. ట్రంప్ దిగొచ్చిన దాంట్లో 25 నుంచి 18% చేసింది రెసిప్రోకల్, ఇచ్చిపుచ్చుకునే దాంట్లో. మేము మీకు 18 వేస్తే మీరు మాకు 18 వేస్తారు. సో మిగిలిన చాలా అంశాలు ఉన్నాయి, ఎందుకంటే ఒక ఎక్సర్సైజ్ మొదలైంది. సో ఈ మొదలయ్యే క్రమంలో చాలా అంశాలు ఇంకా మాట్లాడుకుంటూ డైలాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే నేనప్పుడు మళ్ళీ ఇచ్చిపుచ్చుకోవటాలు, కూర్చొని మాట్లాడుకుంటంలో 1-2%, ఒక్కోసారి 10% కూడా తగ్గచ్చు. ఏదైనా మంచి మార్కెట్
కి సంబంధించిన అంశాలు ఇవాళ టేబుల్ మీదకి వచ్చినాయి కాబట్టి కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయ్యే ఇష్యూస్ చాలా ఉన్నాయి. వాటన్నిటి మీద మనం ఫోకస్ పెట్టాలి. అండ్ ప్రధానమంత్రి గయానా వెళ్ళి చేసుకొచ్చిన ఒప్పందం గురించి కూడా చెప్పారు, చాలా కీలకం. అలాగే యూఏఈ ప్రెసిడెంట్ ఎందుకు వచ్చాడనేది అది రహస్యం. ఈ కీలకాలు రహస్యాలు వీటి గురించి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు.